హాయ్ హలో అందరికీ ఓం నమ శివాయ. ఆ పరమశివుడి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా నా వ్యూవర్స్ అందరికీ క్షమాపణ కోరుకుంటున్నాను. సారీ ఎందుకు చెప్తున్నానంటే, నా ముందు వీడియోస్లో చాలామంది కామెంట్ పెట్టారనమాట, వినాయకుడికి ఫేస్ మొత్తం కవర్ చేసినట్టుగా బొట్టు పెట్టానని. అలా ఇంకోసారి పెట్టకని కొంతమంది అయితే గట్టిగా వార్న్ చేశారు, మరి కొంతమంది అయితే స్మూత్గా అడ్వైస్ ఇచ్చారనమాట. అందుకోసమని అందరికీ సారీ చెప్తున్నాను. కానీ నేను కావాలని అలా చేయను కదా, పూజ చేస్తున్నప్పుడు అలా అనుకోకుండా పెద్దగా బొట్టు అలంకరించుకున్నాను అనమాట. అయినా అనుకోకుండా మనకు తెలియకుండా చేసే తప్పులను ఆ భగవంతుడు కూడా క్షమిస్తాడు. మనం ఎంత భక్తితో పూజ చేస్తున్నామని మాత్రమే ఆ భగవంతుడు చూస్తాడు తప్ప, భక్తి శ్రద్ధలతో చేసే పూజకే కాదు, భక్తి శ్రద్ధలతో చేసే భగవన్నామ స్మరణకు కూడా ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు. మనల్ని వెన్నంటి ఉండి కాపాడుతాడు. ఇతరులకు అన్యాయం జరగకుండా, హాని కలగకుండా నిస్వార్థంగా ఏ కోరిక కోరుకున్నా సరే ఆ కోరికను తీరుస్తాడు. కాబట్టి నిత్యం భగవన్నామ స్మరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని పూజించండి, శివానుగ్రహాన్ని పొందండి. చూసారా, ఈసారి చాలా జాగ్రత్తగా మరింత అందంగా నా దేవుణ్ణి అయితే అలంకరించుకున్నాను. ఈసారి మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.